హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ప్రసన్న రెడ్డి. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో 10 ఇయర్స్గా నేను ఇండిపెండెంట్ అసోసియేట్గా ఉన్నాను. సో ఈరోజు నేను ఒక మంచి ఇంపార్టెంట్ అందరికీ అవసరమైన ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో నార్మల్గా మనం జనరల్గా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఒక 5 ఇండికేషన్స్ ఉన్నాయండి. మనం రోజు మొత్తంలో కూడా ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మన బాడీ హెల్తీగా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక 5 ఇండికేషన్స్ ఉన్నాయి. అవేంటంటే, నెంబర్ 1 ఎనర్జీ లెవెల్స్. అంటే రోజు మొత్తం కూడా మీరు యాక్టివ్గా ఉంటున్నారా లేదా, కొంచెం పని చేసినా అలసిపోయినట్టు అనిపించడం, అలాగే నీరసంగా అనిపించడం, బద్ధకంగా అనిపించడం, ఏ పని చేయాలనిపించకపోవడం, సో ఎప్పుడు కూడా డల్గా ఉన్నట్టు అనిపించడం, ఇలా ఏమైనా మీకు అనిపిస్తుందా? అండ్ నిద్రపోయి లేవగానే మార్నింగ్ యాక్టివ్గా నిద్ర లేకుండా కొంచెం డల్గా నిద్ర లేస్తున్నారా, బాడీ పెయిన్స్గా అనిపించడం కానీ, నిద్ర లేవాలనిపించకపోవడం, టైర్డ్గా అనిపించడం నిద్ర లేచేటప్పుడే, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా మీకు కనిపిస్తున్నాయా? సో ఇలా ఉంది అని అంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా లేనట్టే, అది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. నెంబర్ 2 గుడ్ స్లీప్ అండి. ఖచ్చితంగా నైట్ టైం స్లీప్ అనేది 6 to 8 అవర్స్ అనేది మనం నిద్రపోవాలి. సో మనం పడుకోగానే వితిన్ 5 to 10 మినిట్స్లో మీరు నిద్రపోతున్నారా లేదా, సో ఇలా నిద్ర రావట్లేదు అని అంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా లేనట్టే. అంటే మనకి డీప్ స్లీప్ రాకపోయినా, డిస్టర్బెన్స్ స్లీప్ ఉన్నా, పడుకోగానే నిద్ర పట్టకపోయినా, నైట్ టైం మీరు కొన్నిసార్లు పడుకొని మళ్ళీ నిద్ర లేచి డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడం, మళ్ళీ పడుకోవడం ఇలా జరుగుతుంది అన్నా కూడా మీరు ఆరోగ్యంగా లేనట్టే. అండ్ నెంబర్ 3 ప్రాపర్ డైజెషన్. మీరు తిన్న ఆహారం అది ఏదైనా కావచ్చు, మంచిగా జీర్ణం అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో తిన్న తర్వాత ఎక్కువగా హెవీగా అనిపించడం, స్టమక్ బాగా ఉబ్బరంగా అనిపించడం కానీ, బ్లోటింగ్ రావడం కానీ, గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం స్టమక్లో, సో ఇలా ఏమైనా అనిపిస్తుందా? అలాగే మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా? ఎర్లీ మార్నింగ్ మనం న్యాచురల్గా మోషన్ ఫ్రీగా వెళ్ళాలి, అలా మోషన్ ఫ్రీ అవుతుందా లేదా? అలాగే ఆకలి సరిగ్గా ఉంటుందా లేదా? సో ఇవన్నీ కూడా మన పొట్టకు సంబంధించి మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, వీటన్నిటిలో నేను చెప్పిన వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఇండికేషన్స్ ఏమైనా తెలుస్తున్నాయి అని అంటే మనం హెల్తీగా లేనట్టే, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ నెంబర్ 4 స్కిన్ అండ్ హెయిర్ హెల్త్. మీ స్కిన్ ఎలా అనిపిస్తుంది? మీకు బాగా డ్రైగా అనిపిస్తుందా, డల్గా అనిపిస్తుందా, ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయా స్కిన్ మీద, అలాగే ఎక్కువగా పిగ్మెంటేషన్ ఫామ్ అవుతుందా? సో ఇలా అనిపిస్తుంది అని అంటే మీ స్కిన్ హెల్త్ కూడా మంచిగా లేనట్టే. అలాగే మీ మీకు హెయిర్ అనేది మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుంది చాలామందికి. అలాగే హెయిర్ అనేది డ్రైగా అనిపించడం, అంటే ఎండిపోయినట్టు అనిపించడం, మాయిశ్చర్ సరిగ్గా లేకపోవడం, సో ఇలా ఉన్నా కూడా మన స్కిన్ అండ్ హెయిర్ అనేది మనకి ఇంటర్నల్ హెల్త్ బాగలేనప్పుడు ఎక్స్టర్నల్గా మనకి తెలియచెప్పే ఇండికేషన్స్ అనమాట మన స్కిన్ అండ్ హెయిర్. సో ఇలా ఉన్నాయి అన్నా కూడా మనం హెల్తీగా లేనట్టే. అండ్ నెంబర్ 5 వెరీ ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్. సో మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారా, ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవుతున్నారా, మనం చిన్న విషయాలకు కూడా ఎక్కువగా టెన్షన్ పడడం, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తున్నారా? సో ఇలా ఉంది అని అంటే మన బ్రెయిన్ హెల్త్ అనేది కరెక్ట్గా లేనట్టే, మన హెల్త్ కరెక్ట్గా లేనట్టు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్లో ఏదైనా ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మనం ఆరోగ్యంగా లేనట్టే. సో దానికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు అనేవి మంచిగా ఉండేలాగా చూసుకోవడం. నెంబర్ 2 మీ బాడీకి తగినంతగా నీరు అనేది తాగడం. అండ్ నెంబర్ 3 మంచి విశ్రాంతి అనేది బాడీకి ఇవ్వడం. అండ్ నెంబర్ 4 స్ట్రెస్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం. సో ఇప్పుడు నేను పైన చెప్పిన వాటికన్నిటికి కూడా మంచిగా పోషకాహారం మనం ఎలా తీసుకోవాలి, మంచి ఫుడ్, మంచి డైట్ ఎలా తీసుకోవాలి, సో అలాగే మంచిగా మీ బాడీకి తగ్గట్టు నీరు ఎంత తీసుకోవాలి, అలాగే ప్రాపర్ రెస్ట్ గురించి, మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ గురించి ఎవ్రీథింగ్ మీకు నేను గైడ్ చేస్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నెంబర్, కాంటాక్ట్ చేయండి. మీకు మంచిగా నేను న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తూ మీకు రిజల్ట్స్ వచ్చేలాగా గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.